ఇక డీటెయిల్స్ చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. మే 1వ తేదీన విచారణకు హాజరు కావాలని అందులో ఆదేశించారు. రైట్, దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. సీఎం రేవంత్ రెడ్డికి ఏదైతే ఢిల్లీ పోలీసులు సమన్లు అయితే జారీ చేశారు. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో సీఎం తో పాటు పలువురికి సమన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మే 1న ఈ విచారణకు రావాలంటూ కూడా అందులో అయితే పేర్కొన్నారు. రిజర్వేషన్ల అంశంలోనే అమిత్ షా ఫేక్ వీడియోను షేర్ చేశారంటూ కూడా పలువురు కాంగ్రెస్ నేతలకు సమన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో ప్రధాని మోడీకి సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే తెలుస్తుంది. ఇండియా కూటమి నేతలు ఫేక్ వీడియోలు వ్యాప్తి చేస్తున్నారని చెప్పి కూడా ఆయన అయితే ఫైర్ అయినట్లు తెలుస్తుంది. మొత్తానికి మన అమిత్ షా ప్రసంగంలోని ఏదైతే రిజర్వేషన్ల గురించి మాట్లాడిన వీడియో ఏదైతే ఉందో దాన్ని ఫేక్ వీడియో కింద క్రియేట్ చేసి మొత్తానికి రిజర్వేషన్ రద్దు చేస్తామంటూ కూడా ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేసి మొత్తం దాన్ని అయితే వాట్సాప్, ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్ ద్వారా చాలా షేర్ అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి బీజేపీ నేతలు ఢిల్లీ పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడంతో వాళ్ళైతే కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఏదైతే ఈ ఇష్యూ తెలంగాణలో జరిగిన నేపథ్యంలోని తెలంగాణకు సంబంధించి కూడా కొంతమంది బీజేపీ నేతలు సీరియస్ లో అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. మొత్తానికి ఢిల్లీ పోలీసులు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలకు కూడా ఏదైతే సమన్లు జారీ చేశారు. ఈ విషయమై మే 1న విచారణకు రావాలంటూ కూడా ఏదైతే ఆ సమన్లో పేర్కొన్నారు. మొత్తానికి రిజర్వేషన్ అంశంలో అమిత్ షా ఈ ఫేక్ వీడియో షేర్ చేశారంటూ కూడా మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలకు కూడా సమన్లు అయితే జారీ చేయడం జరిగింది. మూర్తి. థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.